పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సాయి మోహన్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభస్య శీఘ్రం. గురుగారు, వివాహాలు కావడానికి మనం రకరకాల కారణాలు అయితే చూస్తున్నాం. వంశపారపర్యంలో ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ, సకాలంలో పెళ్లిళ్ళు జరగట్లేవు, కొన్ని జాతక రీత్యా దోషాలు, ఇలాంటివన్నీ మీ మాటల ద్వారా, పెద్దల ద్వారా వింటూ వస్తున్నాం. గురువు గారు, మీరు సర్పం కుకేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పారు. అక్కడికి వెళ్ళండి, సంతాన పరంగా కానీ, వివాహం కోసం కానీ బాగా పనిచేస్తుంది అని చెప్పారు. అలాగే ఇంకా కొన్ని సమస్యలకు కూడా సొల్యూషన్ ఉంటుందని చెప్పారు. అంత దూరం వెళ్ళని వారికి, వివాహం లేట్ గా అయ్యే వారికి కానీ, సంతానం కలగడానికి ఇంట్లో కానీ, ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ లో కానీ ఏమైనా పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. చాలా అవకాశాలు ఉన్నాయమ్మా. మనకు ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి అవసర నిమిత్తము వాళ్ళు కోరుకున్న విధంగా శుభ ఫలితాలను సకాలంలో పొందడానికి మనకు శాస్త్రం 3 రకాల పద్ధతులను తెలియజేస్తుంది. మంత్రం, యంత్రం, తంత్రం. మననాత్రాయితే ఇతి మంత్ర అంటారు. అంటే భగవంతునికి సంబంధించిన ఒక నామాన్ని పదే పదే చదవడం వల్ల అది మంత్రం అవుతుంది. బీజాక్షరం ఉంటుంది. గణపతికి సంబంధించిన గమ్ అనేది బీజాక్షర మంత్రం, ఓం గం గణపతి నమః. దుర్గాదేవికి దుమ్ అనేది బీజాక్షర మంత్రం, ఓం దుమ్ దుర్గాయే నమః అంటారు. శని భగవంతునికి శం శనైశ్చరాయ నమః అంటారు. సో అట్లా ప్రథమాక్షరం బీజాక్షరం అవుతుంది. అట్లా మనం ఇప్పుడు ఓం నమ శివాయ, మనం ఈశ్వరుణ్ణి ఆరాధ్య దైవంగా అనుకున్నాం. ఈ యొక్క శివ మంత్రాన్ని పదే పదే చదివితే అదే మనకు తారక మంత్రం అవుతుంది. మన జీవితానికి ఏం కావాలనో అది సకాలంలో ఇస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా కళ్యాణం గురించి చేసే ప్రయత్నంలో అలా ఆరాధించడానికి కొన్ని రకాల మంత్రాలను స్త్రీలకు సంబంధించి ప్రత్యేకంగా, పురుషులకు సంబంధించి ప్రత్యేకంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇక్కడ మంత్రం అంటే ఇది, యంత్రం అని అంటే ఈ యొక్క శక్తిని మనం మంత్రం ఉచ్చారణ చేయలేము. అప్పుడు ఏం చేయాలి? ఒక బ్రాహ్మణుడి చేత ఉప బ్రాహ్మణుని పెట్టి మన బదులు ఆ పూజ చేయిస్తారు. ఒక యంత్రం ఏర్పాటు చేసి మన పేరు రాశి ప్రకారం ఆ యంత్రానికి పూజ చేసి, ఎవరికైతే కళ్యాణ దోషం ఉందో వారి యొక్క ఇంట్లో ఇది యొక్క స్థాపన చేసినప్పుడు ఆ యంత్రానికి వీళ్ళు ప్రతినిత్యము ధూపదీపాలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. సకాలంలో వివాహము, వారు కోరుకున్న జీవితం, అవన్నీ సకాలంలో జరుగుతాయన్నమాట. ఇక మూడవది తంత్రం అంటారు. తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అమ్మా, ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు లేదా హోమాలు, జపాలు, దానాలు, ఇవన్నీ మంత్రాలు, యంత్రాల కింద వస్తాయి. వీటన్నిటికీ ఖర్చుతో కూడినవి. తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటే ఖర్చు అనేది వారి వారి అవసర నిమిత్తం. అంటే కటిక పేదవారు కూడా ఈ యొక్క పరిహారాలను ఆచరించుకోవడానికి అనుకూలమైనదే తాంత్రిక పద్ధతి. మనము పితృదేవతలకు సంబంధించి ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా చివరిలో మనం ఏం చేస్తాము? నీటిలో పిండ ప్రధానాన్ని నీటిలో వదిలినప్పుడు అది పితృదేవతలకు చెందుతుంది. తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు. అంటే ఇలా వేయబడేది ఏదైనా కూడా తర్పణం కింద లెక్కొస్తుంది. మనం సూర్య నమస్కారం చేస్తున్నాం, అది నీటిని తర్పణం చేస్తాం. సో మనం ఇక్కడ ఉన్నాం, సూర్య భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇలా నీటిని వదిలితే ఆయనకి చేరుతుంది అని అంటే తర్పణానికి అంత విశిష్టత ఉందన్నమాట. సో ఉదాహరణకు శని భగవంతునికి సంబంధించిన జాతక రీత్యా దోషం వల్లనో, లేకపోతే సప్తమ స్థానంలో శని భగవంతుడు ఉన్నాడు అనుకోండి, వివాహాలు ఆలస్యం అవుతాయి. అటువంటిప్పుడు శని భగవంతునికి జపము, దానము, హోమము చేయమంటారు. ఇవి 19,000 జపము, 1900 క్షీరతర్పణము, మళ్ళా 190 హోమానికి, ఇంత ఇక 21,000, 22,000 ఈ యొక్క మంత్ర జపం చేయడం జరుగుతుంది. అంతా చేసిన చివరిలో ఏం చేస్తారు? బ్రాహ్మణుడికి నల్లని వస్త్రము, నువ్వులు, ఒక ఇనుప పాత్ర, ఇవన్నీ దానంగా ఇస్తారు. అది తర్పణం కింద లెక్క వస్తుంది అనమాట. అంటే మనము బ్రాహ్మణుణ్ణి పంచభూతాలకు సంకేతంగా ఆరాధిస్తూ ఉంటాం. పంచభూతాలలో మనకు గాలి, నీరు, భూమి, ఆకాశంలో నీరు, అగ్ని, ఈ 2 మనకు అనుకూలం అనమాట. అందుకనే ఒక యజ్ఞం చేసేటప్పుడు కూడా చూడండి, ఆ గ్రహ ప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని హవనం చేస్తూ, ఇప్పుడు వినాయక స్వామికి చేస్తున్నాను అనుకోండి, చెరుకు గళ్ళ కానీ, లేకపోతే బెల్లం కానీ, అటుకులు కానీ ఆ హవనం చేస్తూ ఆ స్వామిని ఆరాధిస్తారు ఆ యొక్క మంత్రంతో. అదేవిధంగా బ్రాహ్మణుడికి దానం ఎట్లా అయితే ఇస్తారో గ్రహప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని, అదేవిధంగా ఫ్లోటింగ్ వాటర్లో మనం ఆ యొక్క ధాన్యాన్ని వదలొచ్చు. పారే జలంలో కానీ, అగ్నిలో వదలొచ్చు. ప్రతిరోజు యజ్ఞాలు జరగడం అనేది మనకు అందరికీ అందుబాటులో ఉండొచ్చు. అందుకని పారే జలం అనేది ఎవరికైనా వారి వారి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి వారి జీవితానికి ఏదైతే కావాలనో ఆ సమయంలో జాతకరీత్యా జరుగుతున్న గ్రహ సంచార ఫలితాలను తెలుసుకొని పారే జలంలో గన గ్రహప్రీతికి సంబంధించిన వస్తువులను కనుక వదిలినట్లయితే
ఇప్పుడు ఉదాహరణకు శని భగవంతునికి సంబంధించిన జపము దాన హోమం చేస్తే 20 నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుందమ్మా. అదే ప్రతి సామాన్య మానవుడు ఖర్చు పెట్టుకోగలరా? లేడు. అప్పుడు అదే ఒక 250-400 రూపాయలు తీసుకొని నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రము, పీచుదీయం టెంకాయ ఒకటి, 2 ఇస్తరాకులు, ఒక పాత మేకులు ఒక 19, వీటన్నిటిని నల్లని వస్త్రంలో మూటగట్టి వాటర్ దగ్గర నిలబడి, తండ్రి శనేశ్వర, జీవితంలో నేను అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నాను, నా జీవితానికి ఏదైనా ఒక మార్గాన్ని నువ్వు చూపిస్తే గానీ నేను జీవితాన్ని నిలబెట్టుకోలేను, నాకు ఒక ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించు, నేను ఈ కష్టాలు పడలేనని చెప్పి మనసులో సంకల్పం. మంత్రం కూడా అవసరం లేదమ్మా, మన మనోవేదనే మంత్రం అన్నమాట. మన మనసులో ఏదైతే సంకల్పంతో భగవంతుని వేడుకుంటూ అది నీటిలో వదులుతారో, అది నీటిలో మునిగిపోయినా లేదా వాటర్ ప్రవాహాన్ని కొట్టుకుపోయినా ఆ జీవితానికి సంబంధించిన సమస్య అలా కొట్టుకుపోతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా అనుకూలంగా ఆచరించడానికి మనకు తాంత్రిక విధానం చాలా దోహదపడుతుంది అనమాట. అందుకని అలా కళ్యాణాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించి ఒక గ్రహప్రీతికి సంబంధించిన అవి తెలుసుకొని ఏదైతే పారేజలంలో వదలాలో అవి తెలుసుకొని కనుక వదిలినట్లయితే విత్ ఇన్ డేస్లో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక మనం యజ్ఞయాగాది గతులు చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఇలా నీటిలో వదిలిన దానికి 19 రోజుల్లో రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది. రాహుగ్రహానికి సంబంధించి 18 రోజుల్లో ఉంటుంది, శుక్రగ్రహానికి 20 రోజుల్లో ఉంటుంది, చంద్రగ్రహానికి 10 రోజుల్లో ఉంటుంది, సూర్యగ్రహానికి వారం రోజుల్లో తెలుస్తుంది, 6 రోజుల్లో తెలుస్తుంది. అట్లా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు సూర్య భగవంతుని ఆరాధించాలి. దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి, మరొక అంశంలో వివరంగా తెలియజేస్తామా. ఇలా కళ్యాణాలకు సంబంధించి వారి వారి అవసర నిమిత్తము సకాలంలో కళ్యాణం కాలేదని బాధపడుతున్నప్పుడు, రాహుకేతువులకు సంబంధించిన దోషం ఉన్నప్పుడు రాహుగ్రహానికి ప్రీతికరమైన వస్తువులు మినుములు 1.25 కిలో, పీచుదీయని టెంకాయ ఒకటి, సిమెంట్ కలర్ వస్త్రం ఒకటి, అదే తేనె రంగు వస్త్రం ఒకటి, హనీ 100 గ్రాములు, వెండి నాగపడిగ ఒకటి, వెండి ప్లేటు దానికి ఆసనం లాగా, వీటన్నింటినీ ఒక ఈ హనీ కలర్ క్లాత్లో మూటగట్టి, అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి కూడా సిమెంట్ కలర్ వస్త్రము, పిజుదీయని టెంకాయి, ఉలవలు 1.25 కిలో, రాహుకి మినుములు దానం ఇవ్వాలి, కేతువుకి మినుములు ఉలవలు ఇవ్వాలి. సో వీటిని ఒక రెండు కలిపి మూట కట్టాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా చూడండి నాగప్రతిష్ఠ చేసిన చోట జంట నాగులు ఉంటాయి. సో అందుకని ఈ రెండింటినీ కూడా మనం ముడివేసి ఇలా రెండు అరచేతుల్లో ఆ ఇవి పదార్థాలను పట్టుకొని వాటర్ దగ్గర నిలబడి, తండ్రి వంశపారంపర్య దోషాల వల్ల సకాలంలో వివాహం కాలేక ఇబ్బంది పడుతున్నాను, నాకు నా యొక్క సరైన జీవిత భాగస్వామిని నాకు అందించి ఉన్నతమైన జీవితాంతో నన్ను అనుగ్రహించమని కోరుకుంటూ అది పారేజలంలో గనక ఫ్లోటింగ్ వాటర్లో వదిలినట్లయితే విత్ ఇన్ డేస్లో వంశపారంపర్య దోషాలకు సంబంధించి ఏదైతే దోషం ఉందో అది తొలగిపోయి సకాలంలో వివాహ భాగ్యం పొందడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దైవ బలంతో ఆ తర్వాత వీళ్ళు ఏదైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందో అక్కడికి దంప సమేతంగా వెళ్ళి పూజ చేయించుకునే అవకాశము లభిస్తుంది. గురుగారు ఇలా ఒక్కసారి చేస్తే సరిపోతుందంటారా? ఎన్నిసార్లు? వారి జాతకంలో మనకు ఈ సర్పదోషాలు అనేవి 12 రకాలు ఉంటాయమ్మా. కులిక కాల సర్పయోగము, గండకీ కాల సర్పయోగము, అలా 12 రకాలు ఉంటాయి. అందులో 1, 6, 12 విశేషమైనవి అనమాట. అంటే ఎక్కువగా ఇబ్బంది కలిగించేవి. అందుకు మనం అవకాశాన్ని బట్టి జాతకంలో ఉన్న పరిశీలనలో సర్పదోషం ఉన్న విధానాన్ని తెలుసుకొని మనం ఒకసారా లేదా 3 సార్లా లేదా 5 సార్లా చేసుకోవాలనేది ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఆదివారం నాడు లేదా శనివారం ఉదయం 9 నుంచి 10:30 సమయంలో చేసుకోవాలి. రాహుకాల సమయంలో మాత్రమే ఇలా చేసిన దానికి విశేషమైన ఫలితాలు 18 రోజుల్లో చూస్తారు. అంత ఖచ్చితంగా చెప్పొచ్చు. తప్పకుండా. గురుగారు, మనం సంతానం కావడానికి, వివాహం త్వరగా అవడానికి పరిహారం అయితే చెప్పాము, కానీ ఇంకా నదులు పారే దగ్గరికి లేకపోతే మీరు చెప్పిన పరిహారం చెయ్యలేకపోవచ్చు, తెలియక అవగాహన లేకపోతే కుదరకపోవచ్చు. ఇంకా ఇంట్లో ఏమైనా ఆడపిల్లలు సులువుగా వివాహం కావడానికి, సంతానం కావడానికి ఇంకా ఏమైనా రెమెడీస్ ఉంటాయి? అద్భుతమైన పరిహారం ఉందమ్మా. ఏంటి గురువు? దీన్ని తాంత్రిక విధానంలో సాక్షాత్తు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి, గౌరీ సమేతుడైన ఈశ్వరుణ్ణి తన సొంతం చేసుకున్నారు. ఏ విధంగా అంటే దీన్ని స్వయంవర పార్వతి అంటారు. స్వయంవర పార్వతి వివాహానికి సంబంధించి ఇంట్లో ఒక కథ రూపంలో చెప్పుకున్న, స్వయంవర పార్వతి వివాహానికి సంబంధించిన హోమం జరిపించుకున్న సకాలంలో ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కళ్యాణ దోషాలు తొలగిపోతాయి. స్వయంవర పార్వతి హోమం సాక్షాత్తు గౌరీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి తన తపశ్శక్తితో ఆయన్ను తన సొంతం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏ స్త్రీ అయినా కోరుకున్నవాడు భర్తగా లభించాలని ఏ స్త్రీ అయితే కోరుకుంటుందో ఆ స్త్రీకి మనోవాంఛలు నెరవేరే విధంగా
భర్త లభిస్తాడు. దానికి ఒక మంత్రం కూడా తెలియజేశారమ్మా. ఏంటి? స్వయంవర పార్వతి మంత్రానికి సంబంధించి మనం ఆ యొక్క కళ్యాణం మొత్తం చదివినా చదవకపోయినా దానికి సంబంధించిన పరిహారాలు ఇంట్లో చేసుకునే దానికి అనుకూలత ఉన్నా లేకపోయినా ఈ ఒక్క శ్లోకంతో ఆ యొక్క పరిహారం చేసిన ఫలితం లభిస్తుంది. ఏంటి ఓం గురుగారు? గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర శీఘ్రాతి శీఘ్ర ప్రాప్యర్థం గౌరియై నమః. మంత్రం మరొకసారి, ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర శీఘ్రాతి శీఘ్ర ప్రాప్యర్థం గౌరియై నమః అంటారు. అంటే ఓం గౌరీపతి అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరుడు. మహాదేవాయ అంటే మహాదేవుడు మహాదేవుడు. అన్నమాట. గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత, నేను నా మనసులో ఏదైతే కోరుకున్నాను, ఇచ్చిత కోరుకున్న విధంగా, వర అంటే వరుడు, శీఘ్రాతి శీఘ్ర అంటే కోరుకున్న వెంటనే, వర ప్రాప్యర్థం గౌరీ నమః, గౌరీమాత అనుగ్రహంతో నన్ను అనుగ్రహించు తండ్రి అని. పార్వతీదేవి ఈశ్వరుని తన సొంతం కావాలని గౌరీదేవిని వేడుకొని తన సొంతం చేసుకుంది. అదే విధంగా ఏ స్త్రీ అయినా కళ్యాణం కాని అమ్మాయి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా స్వయంవర పార్వతి మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ వాళ్ళు కోరుకున్న విధంగా వివాహ జీవితాన్ని పొందడానికి, సకాలంలో అనుకూలమైన భర్త, రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు అయిన వాడిని భర్తగా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ఎలా ఆచరించాలి? ప్రతి ఒక్కరూ స్వయంవర పార్వతి మంత్రం అన్నమాట. ఎలా చేయాలి, ఏంటి, ఎలా పఠించాలి, ఏ టైంలలో ఎలా ఆచరించాలి, పూర్తి వివరణ గురువు. ఎందుకంటే చాలా మంది లేడీస్ చూస్తూ ఉంటారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ యొక్క స్వయంవర పార్వతి మంత్రాన్ని ప్రతినిత్యము, దీనికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు అనేవి లేవమ్మా. స్నానం ఆచరించే సమయంలో స్నానానికి ఉపయోగించే నీటిలో ఒక మగ్గు వాటర్ తీసుకొని ఆ మగ్గులో కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఈ మూడింటిని కలపాలి. ఎందుకు మీకు సందేహం రావాలి, గురుగారు ఎన్నో ఉన్నాయి కదా, ఈ మూడింటికే ఎందుకు చెప్పారు అని. ఇక్కడ పసుపు అంటే ఎల్లో కలర్. ఎల్లో కలర్ దేనికి సంకేతం? గురుగ్రహానికి సంబంధించి. ఎవరి జాతకంలో అయితే గురుబలం అనుకూలంగా ఉండదో వాళ్ళకి వివాహాలు కావు. గురుబలం అనుకూలంగా లభించాలి అని అంటే గురుగ్రహానికి సంబంధించి మనం దానం చేస్తూ ఉంటాం. అందుకని గురుగ్రహానికి సంబంధించి పసుపును సంకేతంగా తీసుకుంటాం. పాలు చంద్రగ్రహానికి సంబంధించి, చంద్రబలం ఉందనుకోండి సకాలంలో జరగవలసిన శుభ కార్యక్రమాలన్నీ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. అందుకు పాలు ఒక 10 చుక్కల పాలు, చిటికెడు పసుపు, కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు శుక్రగ్రహానికి సంకేతం. శుక్రబలం గానక బాగుంటే అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. ఆ కళ్యాణంలో కూడా లగ్జరీ లైఫ్ ని పొందడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ జాతకంలో ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వివాహాలు కావు. వాటికి సంబంధించిన వర్ణంలో ఉండేవి లేదా భగవంతునికి సమర్పించేవి ఏదైనా మనం ఇలా స్నానానికి ఉపయోగించే నీటిలో ఉపయోగించి ఒక మగ్గులో ఈ మూడింటిని కలిపి ఆ పైన చేతిని ఇలా ఆ మగ్గు పైన ఇలా ఏర్పాటు చేసుకొని మంత్రం ఒక 9 సార్లు లేదా 11 సార్లు స్మరణ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఆ వాటర్ ను బకెట్ వాటర్ లో మిక్స్ చేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలా ప్రతినిత్యము. దీనికి ప్రత్యేకంగా తలస్నానమే చేయాలనే నియమం లేదమ్మా. శుక్రవారం నాడు ఆచరించేటప్పుడు తలస్నానం చేసేటప్పుడు ఈ పని చేయొచ్చు. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా సరే ప్రత్యేకంగా సోమవారం నాడు గాని, గురువారం నాడు గాని, శుక్రవారం నాడు గాని ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నట్లయితే, అంటే ప్రారంభించడానికి ప్రత్యేక నియమ నిబంధనలు లేవు. 21 రోజులు కంటిన్యూ ఎవరైతే చేస్తారో సాక్షాత్తు పార్వతీమాత ఆశీస్సులతో కోరుకున్నవాడు వరుడుగా లభిస్తాడు. ధనవంతుడు, రూపవంతుడు, గుణవంతుడు. ఒక మగవాడు సెటిల్ అవ్వాలంటే మంచి తల్లిదండ్రులు ఉండాలి, మంచి కుటుంబం ఉండాలి, మంచి చదువు ఉండాలి, మంచి సంపాదన ఉండాలి, మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ అదే ఒక ఆడపిల్ల సెటిల్ అవ్వాలంటే ఎన్ని సెటిల్ అయిన వాడిని చేసుకుని సెటిల్ అయిపోతారు. సో అందుకని ఏంటంటే ఈ అమ్మవారిని ఆరాధించే విధానంలో గనక ఈ విధంగా గనక చేస్తే వాళ్ళు కోరుకున్న విధంగా అనుకూలమైన భర్త లభించడమే కాకుండా వివాహమైన తర్వాత కూడా అన్యోన్య దాంపత్యము, మంచి ఉన్నతమైన జీవితం, సకాలంలో సత్సంతానం, ఎక్కడా ఏ దోషాలు లేకుండా మంచి జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. చాలా అద్భుతం గురుగారు. ఎందుకంటే చాలా మంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిహారాలు చేయలేరు, కొన్ని చేయలేకపోతారు. బట్ ఈ తాంత్రిక విధానంలో ఇలాంటి పరిహారం ఎవరైతే పెళ్లి కావట్లేదో, సంతానం కావట్లేదు, మంచి హస్బెండ్ రావాలి అనుకునే వారు కూడా ఇది చేయొచ్చు. గురుగారు మీరు చెప్పిన పరిహారం అందరికీ అందుబాటులో సులువుగా చేసుకునే విధంగా 21 రోజుల పాటు చేస్తే ఏ విధంగా ఫలితం ఉంటుంది, ఎలా చేయాలి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.